ఆ యొక్క గృహ ప్రవేశ ముహూర్తం గురించి మాట్లాడదాం. రాసుకోండి అందరు కూడా. ಎಲ್ಲಾರು ಬರೀರಿ. ಗೃಹ ಪ್ರವೇಶ ಮುಹೂರ್ತ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ఎంతవరకు చెప్పుకున్నాం మనము? గృహ ప్రవేశంకి ప్రారంభించామా? లేదు, ఇంకా ప్రారంభించలేదు. రాసుకోండి. ద్వారం వేయటకు, స్లాబ్ వేయటకు ద్వారబంధనం. ఇప్పుడు రాసుకోండి. గృహ ప్రవేశ ముహూర్తము. గృహ ప్రవేశ ముహూర్త. ಮಾಸಗಳು ಬರದೆ ಮಾಘಾದಿ ಪಂಚಕ ಒಳ್ಳೇದು ನೋಡ್ರಿ. ಮಾಘಾದಿ ಪಂಚಕಮು ಮಂಚಿದಿ. ಗುರು ಯಾವ್ದು ಇದ್ರದ್ದು? ಈಗ ಜಾಯ್ನ್ ಆದ ಗುರುಜಿ. ಗೃಹ ಪ್ರವೇಶದ ಗುರುಜಿ ಇದು? ಗೃಹ ಪ್ರವೇಶ ಸರ್. ದ್ವಿತೀಯವಾರ ನಕ್ಷತ್ರ ಗುರುಜಿ ಅದೇ ಗುರು. ಇನ್ನ ಈಗ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಸರ್. ಹೆಡ್ಡಿಂಗ್ ಬರ್ದಾರ ಅಷ್ಟೇ. ಮಾಘಾದಿ ಪಂಚಕ ಮಾಸಗಳು. ಸರಿ. మాసములు మాఘాది పంచకములు. మాసగలు మాఘాది పంచక. మాఘాది పంచకములు అంటే మాఘ, పాల్గొన, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములు ఉత్తమ మాసములు. ఉత్తమ మాసಗಳು ಅವು. ಮಾಘ, ಪಾಲ್ಗುಣ, ಚೈತ್ರ, వైశాఖ, జ్యేష్ఠ మాసಗಳು ఉత్తమ మాసಗಳು. ఉత్తమమైనవంటి మాసములు. కార్తీక, మార్గశిర మాసಗಳು మధ్యమ మాసಗಳು. కార్తీక, మార్గశిర అವು ఉత్తమ మాసಗಳು. గురుగారు నమస్కారం. చెప్పండి సార్. ఇప్పుడు ఏం చెప్తున్నారు గురుగారు? గృహ ప్రవేశ ముహూర్తం చెప్తున్నానండి. గృహ ప్రవేశ ముహూర్తము. కార్తీకము, మార్గశిరము మధ్యమ గురుగారు? మధ్యమ మాసములు. మాసాలు చెప్పండి గురుగారు. మాఘాది పంచకములు. మాఘము, పాల్గొనము, చైత్రము, వైశాఖము, జ్యేష్టము. కార్తీక, మార్గశిర మాసములు మధ్యమ మాసములు. అన్న కొన్ని పంచాంగాల్లో వేరే మాసాల్లో కూడా ఇస్తారు కదా, ఎట్లా మరి? అంతేనా? ఇవి నేను చెప్పేవి నేను సొంతం తయారు చేసిన కాదనమాట. ముహూర్త చింతామణి, ముహూర్త మార్తాండం అనే పెద్ద ముహూర్త గ్రంథాల బుక్లోటివి ఇవి. ఒక డౌట్ వచ్చాడు అంతే. అదే అంటే నేనేమంటున్నా అంటే వేరే వాళ్ళు రాసినారేమో, వాళ్ళు ఏదే విధంగా రాసినారో తెలియదు. నేనేమంటున్నా అంటే ఇవి ముహూర్తానికి సంబంధించి ఏవైతే ముఖ్యమైన బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ లో అనమాట. కాబట్టి ఈ మాసంలోనే చేయాలని ఉంటుంది. నక్షత్రాలు కూడా చెప్తాను, ఏ దాంట్లో చేస్తే ఏమవుతుంది అనేది కూడా చెప్తాను కొంతవరకు. రాసుకోండి, మీరు క్లియర్ గా రాసుకోండి. ఇవే కరెక్ట్. ఓకే 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 ఓకే. ఇవి కాకుండా మాసాలన్నీ కూడా అధమమా గురువారు? మరి ఇవి వదిలేస్తే
అథమం అంటే ఏమున్నాయి? ఇప్పుడు నీకు ఎన్ని వచ్చినాయి? 7 మాసాలు వచ్చినాయి కదా. అవును గురుగారు. ఇంకొకటి శ్రావణ మాసం ఒకటి వస్తది అంతే. మిగతా 4 రావు కదా. పుష్యమాసంలోను, శూన్యమాసాల్లో, ఆషాఢ మాసంలో చేయవు కదా నువ్వు. అవునవును గురుగారు. కాబట్టి 4 మాసాలు. శ్రావణ మాసం ఒకటే వస్తుంది. శ్రావణ మాసము, అథమము. అవును. శ్రావణం, ఆషాఢము. సార్ మాసాలు రిపీట్ చేయరా? నెట్ ప్రాబ్లం ఉండే రాలేదు వాయిస్ ఇప్పుడు. మాఘాది పంచకములు మంచివి, కార్తీక మార్గశీర్షాలు మధ్యమాలు. కార్తీక మాసాలు ఒకసారి రిపీట్ చేయరా? మాసాలే చెప్తున్నా కదా సార్. మాఘాది పంచకము, మాఘము నుంచి 5 మాసాలు. మాఘాది పంచకము అంటే మాఘ మాసం మొదలు 5. మాఘము, పాల్గొనము, చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఇవి 5 మాసములు ఉత్తమ మాసములు. మార్గశిర కార్తీకాలు మధ్యమ మాసములు. నెక్స్ట్ తిథులు రాసుకోండి. తిథి విధియ, తదియ, పంచమి. విధియ, తదియ, పంచమి. విధియ, తదియ, పంచమి. తిథులు విధియ, తదియ, పంచమి. విధియ, తదియ, పంచమి. సప్తమి, దశమి, ఏకాదశి. సప్తమి, దశమి, ఏకాదశి. త్రయోదశి, పౌర్ణమి, బహుళ పాడ్యమి. త్రయోదశి, పౌర్ణమి, బహుళ పాడ్యమి. ಗುರುಜಿ ಸೌಂಡ್ ಬರ್ತಾ ಇಲ್ಲ. ವಾರములు, ವಾರಗಳು ಸೋಮ, ಬುಧ, ಗುರು, ಶುಕ್ರವಾರಗಳು ఉత్తమ వారಗಳು. మధ్యమ వారಗಳು ಇಲ್ಲ ಇದಕ್ಕ. ఆదివారం చేసినా మంచిది కాదు. తర్వాత శనివారము దొంగల భయము. మంగళవారం పనికిరాదు. ఒక ఆదివారం ఉంటుంది కానీ ఆదివారం కూడా అంత అనుకూలమైనటువంటి వారం అయితే కాదు, కానీ మనం చేస్తున్నాం. సోమవారం ఓకేనా గురుగారు? సోమవారం ఓకే. సోమ, బుధ, గురు, శుక్రవారములు ఉత్తమ వారాలు. నెక్స్ట్ నక్షత్రాలు రాసుకోండి. ముఖ్యమైన నక్షత్రాలు, ఎక్సలెంట్ నక్షత్రాలు రాసుకోండి. ప్రశస్తమైనటువంటి నక్షత్రాలు రాసుకోండి. ఉత్తమ నక్షత్రాలు రాసుకోండి. రోహిణి, మృగశిర. రోహిణి, మృగశిర. ಬರೀರಿ ಉತ್ತಮ ನಕ್ಷತ್ರಗಳು. ಗೃಹ ಪ್ರವೇಶಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ನಕ್ಷತ್ರಗಳು ರೋಹಿಣಿ, ಮೃಗಶಿರ, ಉತ್ತರಾತ್ರಯ. ಉತ್ತರಾತ್ರಯ అంటే ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. పూర్వత్రయము, ఉత్తరత్రయము అని ఉంటాయి. పూర్వత్రయ ಅಂದ್ರೆ పుబ్బ, పూర్వాషాఢ, పూర్వభాద్ర. ఉత్తరత్రయ ಅಂದ್ರೆ ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర ಅಂತ. ఉత్తరత్రయము అంటే ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర మంచివి, ఒళ్ళేవు. రోహిణి, మృగశిర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర.
చిత్తా ధనిష్ట అనురాధ, చిత్తా ధనిష్ట అనురాధ, శతభిషం రేవతి, శతభిషం రేవతి. ఇవి ప్రశస్తమైనటువంటి నక్షత్రాలు. ప్రశస్తం అన్నమాట. ఇవి ప్రశస్త నక్షత్రాలు. हेलो गुरुजी, ये सब कितनी होगी? ఇవి ఉత్తమ నక్షత్రాలు. నెక్స్ట్ రాసుకోండి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటివంటే ఇవి అశ్విని పునర్వసు, బరే అశ్విని పునర్వసు. ఇవి ఒళ్ళే వల్ల మళ్ళా మంచివి కాదండి, మళ్ళా మంచివి అనుకున్నారు. సెకండ్ ఆప్షన్ కూడా కాదు, సెకండ్ ఆప్షన్ వల్ల ఇవి అశ్విని పునర్వసు హస్త స్వాతి శ్రవణ. అశ్విని పునర్వసు హస్త స్వాతి శ్రవణం నక్షత్రాల్లో ప్రవేశించిన ಗೃಹಮು ಅನ್ಯಕ್ರಾಂತಮಗನು. ಈ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಗೃಹ ಅನ್ಯಕ್ರಾಂತ ಆಗುತ್ತೆ, ಬೇರೆಯವ್ರಿಗೆ ನಾವು ಬಿಟ್ಟು ಹೋಗಕ ಪರಿಸ್ಥಿತಿ ಬರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి వస్తుంది. మరొకసారి చెప్పరా గురుగారు? అశ్విని పునర్వసు హస్త స్వాతి శ్రవణ నక్షత్రాలలో గృహ ప్రవేశం చేసిన ఆ గృహము అన్యక్రాంతమగును. ఆ గృహము ಅನ್ಯಕ್ರಾಂತಮಗುನು. ನೋಡ್ರಿ, ಈ 5 ನಕ್ಷತ್ರಗಳು ಅಶ್ವಿನಿ ಪುನರ್ವಸು ಹಸ್ತ ಸ್ವಾತಿ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಗೃಹ ಪ್ರವೇಶ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಯಜಮಾನಿ ಗೃಹವನ್ನು ಅನ್ಯಕ್ರಾಂತವಾಗುತ್ತೆ, ಬೇರೆಯವ್ರಿಗೆ ಕೊಟ್ಟು ಹೋಗಕ ಸಾಧ್ಯ ಆಗುತ್ತೆ. ನೋಡ್ರಿ, ಅವ್ರಿಗೆ ಇರಲ್ಲ, ಅನ್ನ ಮಾರ್ಕೊಂಡು ಹೋಗೋದೇನು, ಅದನ್ನ ಅಮ್ಮೇಸ್ಕೊಂಡ್ పోవాల్సిందే. శాఖ గురించి అంతేనా? ఇది వేరే ఉంటదన్నా? మిగతా ఏవున్నా అవి యజమానికి దుఃఖకరం అని రాసుకో. మిగతా ఏ నక్షత్రాలు ఉన్నా యజమానికి దుఃఖకరం. ఓకే అన్న. మిగతావన్నీ కూడా యజమానికి దుఃఖకరము. గురుగారు, మామూలుగా ఇది స్వాతి నక్షత్రం శుభ నక్షత్రం అంటారు గురుగారు. మరి ఇక్కడ దీనికి పునర్వసు అశ్విని హస్త శ్రవణ నక్షత్రం కూడా మంచి నక్షత్రాలే, కానీ గృహ ప్రవేశానికి పనికిరాదు. ఓకే. మిగతావి ఏవి కూడా పనికిరావండి, ఓన్లీ ఇంతకుముందు చెప్పిన ఒకటే పనికొస్తాయి. ನೆಕ್ಸ್ಟ್ ಲಗ್ನಗಳು. ಇನ್ನ ಬಿಟ್ಟಿದ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಅವೇನಾಗ್ತಾವ ಅಂದ್ರೆ ಬೆಳಗಿನ ಬಿಟ್ಟಿದ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಅದು ಒಳ್ಳೇದಲ್ಲ, ಯಜಮಾನಿಗೆ ದುಃಖಕರ ಅಂತ. అన్న ఏమనుకోకుండా ఉత్తమ నక్షత్రం ఒక్కసారి జస్ట్ రిపీట్ చేస్తారా? మాఘమాసం మొదలుకొని 5 నెలలు అని. మాఘము, పాల్గొనము, చైత్రము, వైశాఖం, జ్యేష్ఠ మాసములు అవి ఉత్తమైన మాసములు. కార్తీక మాసం, మార్గశిర మాసాలు మధ్యమాలు. శ్రావణ మాసం పనికిరాదు. అట్లా. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. నెక్స్ట్ ఇప్పుడు నక్షత్రాల్లోన రోహిణి, మృగశిర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, చిత్త, అనురాధ, ధనిష్ట, శతభిషం, రేవతి నక్షత్రాలు చాలా 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 మంచివి. ఈ నక్షత్రాల గృహం యొక్క యజమానికి గృహప్రవేశం చేసుకునే తారాబలం కుదిరే గృహప్రవేశం చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది.
అలా కాకుండా అశ్విని, పునర్వసు, హస్త, స్వాతి, శ్రవణ నక్షత్రంలో చేసుకుంటే గృహం అన్యక్రాంతం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మిగతా నక్షత్రాలు చేసుకుంటే దుఃఖకరం, ఇంట్లో అనారోగ్యాలు ఉండడం, సమస్యలు రావడం, ఏదో ఇబ్బందులు గొడవలు రావడం అట్లాంటివి అవుతాయని ನೋಡ್ರಿ. ಈಗ ಗೃಹ ಪ್ರವೇಶ ಪ್ರಾರಂಭ ಮಾಡಾಗ ಮಾಸಗಳು ಮಾಗಾದಿ ಪಂಚಕ, ಮಾಘ, ಪಾಲನ, ಚೈತ್ರ, ವೈಶಾಖ, ಜ್ಯೇಷ್ಠ ಮಾಸಗಳು ಉತ್ತಮ ಮಾಸಗಳು. ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಕಾರ್ತಿಕ, ಮಾರ್ಗಶಿರ ಮಾಸಗಳು ಮಧ್ಯಮ ಮಾಸಗಳು. ಶ್ರಾವಣ ಮಾಸದಲ್ಲಿ ಗೃಹ ಪ್ರವೇಶವನ್ನು ಮಾಡಬಾರದು ಅಂತ ಶಾಸ್ತ್ರ ವಚನ. ಇನ್ನ ನಕ್ಷತ್ರಗಳು ನೋಡ್ರಿ, ರೋಹಿಣಿ, ಮೃಗಶಿರ, ಉತ್ತರಾಷಾಢ, ಉತ್ತರಾಭಾದ್ರ, ಚಿತ್ತ, ಅನುರಾಧ, ವೃಷ, ಶತಭಿಷಂ, ರೇವತಿ ಇವು ಒಳ್ಳೆ ನಕ್ಷತ್ರಗಳು, ಬಾರಿ ಒಳ್ಳೆವು. ಇದರಲ್ಲಿ ಗೃಹ ಪ್ರವೇಶ ಮಾಡ್ಕೊಂಡು ತಾರಾಬಲ ನೋಡ್ಕೊಂಡು ಗೃಹ ಪ್ರವೇಶ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಅವ್ರಿಗೆ ಯಜಮಾನಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಸುಖ ಸಂತೋಷಗಳು ಜಾಸ್ತಿ ಒಳ್ಳೇದಾಗ್ತೈತೆ. ಅದ್ ಬಿಟ್ಟು ಅಶ್ವಿನಿ, ಪುನರ್ವಸು, ಹಸ್ತ, ಸ್ವಾತಿ, ಶ್ರವಣ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಗೃಹ ಅನ್ಯಕ್ರಾಂತ ಆಗುತ್ತೆ, ಅದು ಒಳ್ಳೇದಲ್ಲ, ಕೆಟ್ಟದಾಗ್ತೈತೆ. ಇನ್ನ ಬಿಟ್ಟಿದ್ದ ನಕ್ಷತ್ರಗಳು ಯಾವ ಇದಾವ ಅವು ದುಃಖಕರ, ಈ ಮನೆಯಲ್ಲಿ ಒಳ್ಳೇದಾಗಲ್ಲ, ಎಲ್ಲ ಗಡಬಡ ಜಾಸ್ತಿ ಇರ್ತೈತೆ, ವಿಚಾರಗಳು ಜಾಸ್ತಿ ಇರ್ತವೆ, ಎಲ್ಲ ಅಂತವೇ ಇರ್ತವೆ. ಅದಕ್ಕ ಒಳ್ಳೆ ನಕ್ಷತ್ರಗಳು ಫಸ್ಟ್ ಹೇಳಿದೊಂದೇ, ಅದ್ರಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡು ತಾರಾಬಲ್ ನೋಡ್ಕೊಂಡು ಮಾಡ್ಕೋಬೇಕು. ನೆಕ್ಸ್ಟ್ ಲಗ್ನಗಳು ರಾಸ್ಕೊಂಡ್ರೆ, ನೆಕ್ಸ್ಟ್ ಲಗ್ನಾలు వృషభ, సింహ లగ్నములు ఉత్తమము. వృషభ, సింహ, కుంభ లగ్నములు ఉత్తమము. కుంభ మూడేనా గురుగారు? ఇవి ఫస్ట్ ఉత్తమం, మధ్యమం కూడా చెప్తాను. ఫస్ట్ 3 రాసుకోండి. వృషభ, సింహ, కుంభ లగ్నములు ఉత్తమములు. తర్వాత మిథునము, వృశ్చికము, కన్యా. మిథునం, వృశ్చికం, కన్యా, ధనస్సు, మీనములు కూడా మంచివే. ధనస్సు, మీనಗಳು ಒಳ್ಳೆವೆ, ಇವನು ಒಳ್ಳೆವೆ. ಬಟ್ ಫಸ್ಟ್ ಉತ್ತಮ 3, ಆಮೇಲೆ ಇವು ಮಧ್ಯಮ. మధ్యమం కదా మిగతాది? మధ్యమమే. గ్రహస్థితి బాగుంటే చేసుకోవచ్చు. గ్రహాలు లగ్నంలో ఉండి లగ్నం శుద్ధి అయ్యి పంచగ్రహితం అయితే చేసుకోవచ్చు అని. నెక్స్ట్ ವಿಶೇಷಗಳು ಅಂದ್ರೆ ಚತುರ್ಥ, ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ, ದ್ವಾದಶ ಶುದ್ಧಿನೂ ಇರ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಚತುರ್ಥ, ಅಷ್ಟಮ, ದ್ವಾದಶ ಶುದ್ಧಿ ಇರ್ಬೇಕು. 4వ ఇల్లు, 8వ ఇల్లు, 12 ఇంట్లో ఏ గ్రహాలు ఉండరాదు. 4, 8, 12ರಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹಗಳು ಇರಬಾರದು, ಅದು ಶುದ್ಧಿ. 3, 6, 11ರಲ್ಲಿ ಪಾಪಗ್ರಹಾలు ಇದ್ರೆ ಒಳ್ಳೇದು. 3, 6, 11లో పాపగ్రహాలు ఉంటే మంచిది. అలా చేసిన గృహ ప్రవేశం పుత్ర పౌత్రాభివృద్ధిని, సంపదను కలగజేయును. ಹಂಗ ಮಾಡಿದ್ದು ಗೃಹ ಪ್ರವೇಶ ಪುತ್ರ ಪೌತ್ರಾಭಿವೃದ್ಧಿ, ಸಂಪದಗಳನ್ನು ಸಿಗುತ್ತವೆ. 3, 6, 9 గురుగారు పాపగ్రహాలు? 11, 11, 11, 3, 6, 11. గురువు గారు మళ్ళీ ఒకసారి చెప్తారా గురు? 4, 8, 12 స్థానాల్లో ఏ గ్రహాలు ఉండకూడదు, అవి శుద్ధు. పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో ఉంటే చాలా చాలా మంచిది. అలా ఉన్నప్పుడు గృహ ప్రవేశం చేసిన పుత్ర పౌత్రాభివృద్ధి, సంపదలు కలుగును. గురుగారు 12 కూడా చూసుకోవాలా గురుగారు? ఏంటిదండి? 4, 8 అన్నారు గురుగారు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ చెప్పినప్పుడు 12 చెప్పారు గురుగారు. ఫస్ట్ కూడా చెప్పిన 12. అవునా గురు? సరే సరే. రాస్తున్నారుగా చాలా మంది. ఓకే. 4, 8, 12 ఎట్లా చెప్పానంటే చతుర్థ, అష్టమ, ద్వాదశ శుద్ధులు అని చెప్పాను. ఫస్ట్ చెప్పినప్పుడు అట్లా చెప్పాను. ముక్తేశ్వర్ లో 4, 8 ఉన్నది గురుగారు, 12 మళ్ళీ కొత్తగా అనిపించింది. 12 కూడా ఓకే గురు. सबसे बड़ी गलती हो सकती है चेन्नई में जाना। राहुल की सबसे बड़ी ఇవో ముహూర్తాలండి, ఇవి ముహూర్తాలు. దీంట్లో కనుక మనము చేసుకున్నట్టయితే బాగుంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, నా డౌట్ ఇద్దరు కేಳಬಹುದು.
గురుగారు లగ్నాలు చెప్పండి గురుగారు. గురుగారు లగ్నాలు రాసుకోలేదా? రాయలే గురుగారు, చెప్పండి ఒకసారి. వృషభ ఎందుకు ఎందుకు రాసుకోలేదు? సరిగా వెళ్ళలేదు గురుగారు. వృషభ, సింహ, కుంభ లగ్నములు ఉత్తమ లగ్నములు. వృషభ, సింహ లగ్నములు. गुरुजी साहब तिथि हाँ। है ಏನ್ರಿ ಅಮ್ಮ? द्वितीय ಹೇಳ್ರಿ ಬರ್ಕೊಂಡಿದ್ದೆ. ಶಿವಾಯ ನಮಃ. ಒಂದೇ ನಿಮಿಷ ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊರಿ ಸರ್. ಒಬ್ಬರು ಕನ್ನಡದವರು ಚೆನ್ನಾಗಿ ಬರೆದಿದ್ದವರು ಒಬ್ಬರು, తెలుగు వాళ్ళ మంచిగా రాసిన వాళ్ళు ఒకరు పోస్ట్ చేసేసేయండి దాంట్లో. మా ಒಬ್ರು ಹಾಕ್ತಾರ ನೋಡ್ರಿ, ಅದ್ರ ನೋಡಿ ಬರೀರಿ. వేరే ఏమో డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళా ఇప్పుడు చెప్పిన పాట మళ్ళా అడిగితే ఇబ్బంది అవుతుంది కొద్దిగా. ఇప్పుడు చెప్పేటప్పుడు నిదానంగా నీట్ గా చెప్పాను కదా, మళ్ళా రాసుకోకుండా అడిగితే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. గురుగారు నిన్నటి కూడా పెట్టమన్నారా ఎవరికన్నా? దయచేసి పంతులు ఎవరి దగ్గర ఉంటే పెట్టరా తెలుగు. ఒకటి మనోళ్ళు ఒకటి మన తెలుగు వారు కూడా చాలా వరకు మన గ్రూప్, మన సపరేట్ గ్రూప్ లో కూడా మెసేజ్ పెడుతున్నారు. కొద్దిగా నేను నీటికి రాసుకోలే, కొంతమంది నీటికి రాసుకున్న వాళ్ళు పెడితే వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి కదా. అలా అందరూ పెట్టండి, ఎవరు నీటికి రాసుకున్న వాళ్ళు పెట్టండి. చాలా నిన్న చాలా వరకు ఇద్దరు మెసేజ్ చేసినారు, ఎవ్వరు పెట్టలే పాపం. ಸರ್ ರೇವಣ್ ಸಿದ್ದಯ್ಯ ಸರ್, ನೀವು ಬರ್ಕೊಂಡಿದ್ರೆ ಹಾಕ್ರಿ ಸರ್, ಒಂದು ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಫೋಟೋ ಹಾಕ್ರಿ ಸರ್. ಗುರುಗಳೇ, ನನ್ನ ಹೆಸರು ಸುದೀಪ್ ಅಂತ. ಹಾ ಸುದೀಪ್ ನೋಡಿ ಹೇಳ್ರಿ ಸರ್. ಇದು ಗೃಹ ಪ್ರವೇಶ ಮಾಡ್ಬೇಕು ಅಂದಾಗ ಇದು ವಾಸ್ತು ಪುರುಷ ಸ್ಥಿತಿ ನೋಡ್ಬೇಕಂತ ಹೇಳ್ತಾರೆ ಸರ್. ವಾಸ್ತು ಪುರುಷನ ಸ್ಥಿತಿ ನೋಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ ಗುರುಜಿ. ಇದು ಅದು ಹೌದು, ಅದು ಕಾರಣ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ತಾರೆ ಅಷ್ಟೇ, ಓನ್ಲಿ ಕರ್ನಾಟಕ. ಸರಿ. అన్న కొద్ది ఒక విషయం అన్న, అది మాకు శౌచము అని ఉంటది కదా ఒకటి. ఏంటిది ఏంటిది శౌచమా? శౌచం అంటే అదే మనకు డెలివరీ. అదే అంటే ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. డెలివరీ అయినప్పుడు, పాప పుష్పవతి అయినప్పుడు, లేదా ఎవరైనా చనిపోయినప్పుడు ఏర్పడేదాన్ని శౌచము అంటారు. అదేనా? కొంతమంది అంటే అది ఏందో మన తాత తరపున అయితే ఇన్ని రోజులు మాత్రమే ఉంటది, ఏమన్నా చెప్పగలరు అని అంతే. నువ్వు అడిగేది క్లియర్ గా అనిపిస్తలేదు నాకు చంద్ర. అన్న ఏం లేదన్నా, శౌచం అనేది ఉంటుంది అన్న. అదే పుష్పవతి అయినా, డెలివరీ అయినా, డెత్ అయినా శౌచం ఉంటుంది కదన్నా. ఆ శౌచము డెలివరీ అయినప్పుడు జాత శౌచము అని ఉంటుంది, రజోదర్శన శౌచం అని ఉంటుంది, తర్వాత మన శౌచం అని ఉంటుంది. పుట్టినప్పుడు గాని గిట్టినప్పుడు గాని అవన్నీ కూడా మనకు ధర్మసింధు నిర్ణయిస్తుందో అని గ్రంథాలు ఉంటాయి, దాంట్లో అన్ని క్లియర్ గా ఉంటాయి మీకు. అదే అన్న, ఇప్పుడు తాత వరకు అయితే ఇన్ని రోజులు పాటించాలి, తర్వాత రెండో తరం అయితే ఇంకో విధంగా పాటించాలి కదా. అదే చెప్తున్నా కదా, ధర్మసింధు నిర్ణయిస్తుందో గ్రంథాల్లో ఉంటాయి అంటున్నా. అవే మనకు మూల ఆధారం. అందరు ఎవరు చెప్పినా దాంట్లో నుంచే చెప్తారు. బయట బుక్స్ దొరుకుతాయి మీకు అవి ఈజీగా. ఫస్ట్ వివాహానికి చెప్పినా కదా, ఇట్లా వీళ్ళు చనిపోతే ఇట్లా చెప్పాను కదా నీకు. వివాహానికి చెప్పాను చూడండి. వివాహ ముహూర్తానికి ముందు చెప్పిన చూడు, దేంట్లో అంటే ఇది మ్యాచింగ్ చూసేటప్పుడు ముందేమో చెప్పినట్టున్నా, మ్యాచింగ్ లో ఏమో చెప్పిన చూడ. మ్యాచింగ్ రాసుకున్నప్పుడు రాసుకుంటావు చూడు, నువ్వు అక్కడ రాసుకుంటావు. సరే సరే. ఇంకోటి ఏంటంటే అండి, మనకి ఎల్లుండి నుంచి సోమవారం నుండి ఒక వారం రోజులు, లాస్ట్ ఇంకా వారం రోజులు క్లాస్ ఉంటుంది. అది ఆ క్లాస్ లో మీకు ముఖ్యంగా ಪ್ರಶ್ನ ಗುరించి చెప్పడం ఉంటుంది ನೋಡ್ರಿ. ಇನ್ನ ಬರೋ ಸೋಮವಾರದಿಂದ ಒಂದು 5 ಕ್ಲಾಸ್ಗಳು
ಒಂದು ವಾರ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಆಗ್ಬೋದು. ಇವು ಇರ್ತಾವ ನೋಡ್ರಿ. ಯಾವ್ದಂದ್ರೆ ಪ್ರಶ್ನೆ ಅಂದ್ರೆ ಡೇಟ್ ಆಫ್ ಬರ್ತ್ ಇಲ್ಲದವ್ರಿಗೆ ಅವ್ರು కేಳಿದ సమయ ఆధారವಾಗಿ గ్రహస్థితి ನೋಡಿ ಹೇಳೋದು ప్రశ్న. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అడుగుతారు అనుకోండి, మీరు మాకు పెళ్లి కావట్లేదండి అని అడుగుతారు. పెళ్లి కావట్లేదని వాళ్ళు మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అంటారు. అలాగా లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డేట్ ఆఫ్ బర్త్ ఉండదో వాళ్ళకి వాళ్ళు అడిగిన సమయానికి గ్రహస్థితిని వేసుకొని చెప్పేదే ప్రశ్నా శాస్త్రము. ప్రశ్నా శాస్త్రంలో కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. అందరూ వినే ఉంటారు. ఏమిటిది? మామూలుగా మనకి చాలా గవ్వల ప్రశ్నలు, తర్వాత రాముడు సీతా ప్రశ్నలు, అంజన ప్రశ్నలు, నవగ్రహ ప్రశ్నలు, ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. తాంబూల ప్రశ్న, సంఖ్యా ప్రశ్న, అంటే ఒక రకంగా చాలా ఉంటాయి. ఇವು భారీ జాస్తి ఇర్ತಾವ್ರಿ. సంఖ్యా ప్రశ్న ಅಂತ, తాంబూల ప్రశ్న, శ్రీరామ ప్రశ్న, ಅಂಜನ ಪ್ರಶ್ನ, ಸೀತಾ ಪ್ರಶ್ನ, ಆರೂಢ ಪ್ರಶ್ನ, ಹಿಂಗ್ ಜಾಸ್ತಿ ನವಗ್ರಹ ಪ್ರಶ್ನ ಜಾಸ್ತಿ ಇರ್ತಾವ. ನಾವು ಹೇಳೋದೇನಂದ್ರೆ ಇದ್ರಲ್ಲಿ ಪ್ರಶ್ನ ಒಂದ ಕಾರ್ಯವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಆ ಕೆಲಸ ಆಗ್ತೈತ ಇಲ್ಲ ಅನ್ನೋದು ಕಾರ್ಯಸಿದ್ಧಿ ಪ್ರಶ್ನ, ಮತ್ತು ಒಂದು ತಾಂಬೂಲ ಪ್ರಶ್ನೆ ಹೇಳ್ತೀವಿ. ಇನ್ನ ಏನಂದ್ರೆ ಈ ಸಂತಾನ, ವಿವಾಹ ಮತ್ತು ಉದ್ಯೋಗ, ವ್ಯಾಪಾರ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಪ್ರಶ್ನೆಗಳ ಬಗ್ಗೆ ಅಂದ್ರೆ ಜನರಿಗೆ ಜಾಸ್ತಿ ಏನ್ ಕೇಳ್ತಾರ ಅದಕ್ಕೆ ಹೆಂಗ್ ಹೇಳ್ಬೇಕು. ಇನ್ನೊಂದು ಒಂದು ಕಳತನ ಆಗೈತೆ, ಅದು ವಸ್ತು ಹೋಗೈತೆ, ಅದ್ರ ಹೆಂಗ ಬರ್ತೈತ ಇಲ್ಲ ಅನ್ನೋದು, ಕೋರ್ಟ್ ಸಮಸ್ಯೆಗಳು ಹೆಂಗ ಪರಿಷ್ಕಾರ ಆಗ್ತಾವ ಇಲ್ಲ ಅನ್ನೋದು, ಇಂತಹ ಸ್ವಲ್ಪ ಪ್ರಶ್ನೆಗಳೇ ನಾವು ಜಲ್ದಿ ನೋಡಿ ಹೇಳ್ಬೋದು. ಇವು ಪ್ರಶ್ನೆ ಅನ್ನೋದು ಜಲ್ದಿ ಹೇಳ್ಬೋದು ಇರ್ತೈತೆ. ಇಂತಹ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ನಿಮ್ಗೆ ಹೆಂಗ ఆన్సర్ ಕೊಡ್ಬೇಕು ನೀವು ಅನ್ನೋದು నిಮಗೆ కలుస్తుంది. దీంట్లో ఏంటిదంటే అండి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే వివాహ ప్రశ్న, సంతాన ప్రశ్న, ఉద్యోగ ప్రశ్నలు, వ్యాపార ప్రశ్నలు, ఒక దొంగలించిన దొరుకుతుందా లేదా, పోయిన వస్తువు దొరుకుతుందా లేదా, ఆరోగ్య ప్రశ్నలు, ముఖ్యంగా ఆరోగ్య ప్రశ్నలు, ఏదైనా కార్యార్థమైపోతుంటే ఆ పని అవుతుందా లేదా, తర్వాత మౌనంగా మన దగ్గరకు వచ్చి కూర్చుంటే వాడు దేని గురించి వచ్చి కూర్చున్నాడు అనే ప్రశ్నలు, ఇట్లాగే తర్వాత కోర్టు సమస్యలకు సంబంధించిన ప్రశ్నలు, ఎవరు గెలుస్తారు, ఎవరికి బెయిల్ వస్తుందా రాదా, ఇలాంటి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు భక్తులు మనకి రెగ్యులర్ గా అడిగేవి ఏవైతే ఉంటాయో దాంట్లో మనం సమాధానం చెప్పాలి అనేది ఉంటుంది. ఈ ప్రశ్నల గురించి సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం ఏం నేర్వాలి, ಇದ್ರಲ್ಲಿ ನಾವ್ ಏನ್ ಕಲಿಬೇಕಂದ್ರೆ ಫಸ್ಟ್ ನಿಮಗೆ ಕಲಿಸಿದ್ ನೋಡ್ರಿ ರಾಶಿಗಳ ಬಗ್ಗೆ, రాశిಗಳು గ్రహాల ಬಗ್ಗೆ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಓದ್ಬೇಕು ನೋಡ್ರಿ. ఇక్కడ ఏం చేయాలంటే మీరు రాశులకి గ్రహాలు బాగా చదవాలి. గ్రహಗಳ ಉಚ್ಚ ನೀಚ ಸ್ಥಾನಗಳು, ಸ್ವಕ್ಷೇತ್ರಗಳ ಬಗ್ಗೆ ಓದಬೇಕು. ನೆಕ್ಸ್ಟ್ ರಾಶಿ, ಚರಸ್ಥಿರ ರಾಶಿ, ದ್ವಿಸ್ವಭಾವ ರಾಶಿ, ಶೀರ್ಷೋದಯ, ಪೃಷ್ಠೋದಯ, ಉಭಯೋದಯ ರಾಶಿ ಅಂದ್ರೆ ರಾಶಿಗಳ ಬಗ್ಗೆ ಒಂದು ಚಕ್ರ ಕೊಟ್ಟಿವಿ, ಗ್ರಹಗಳ ಬಗ್ಗೆ ಒಂದು ಜ್ಞಾನ ಚಕ್ರ ಕೊಟ್ಟಿವಿ. ಅದ್ರ ಬಗ್ಗೆ ನೀವು ನೋಡ್ರಿ ಒಂದೊಂದ್ಸರಿ ನಾಳೆ ನಾಡ್ದೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಇವು ಯಾವುದು ಅಂದ್ರೆ ಈ ಪ್ರಶ್ನೆ ಎಲ್ಲ ಈಸಿ ಆಗ್ತಾವ. ನಿಮ್ಗೆ ಬಾರಿ ದೊಡ್ಡ ಈಸಿ ಇರ್ತೈತೆ. ಇದು ಚೆನ್ನಾಗಿ ನೋಡಿ ಹೇಳ್ಬೋದು ಅಷ್ಟೇ. ಈಗ ಡೈರೆಕ್ಟ್ ಕುಂಡಲಿ ತಗೊಂಡು ಈಗ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಈಗ ಏನೈತಂದ್ರೆ ಈಗ ನೋಡ್ರಿ ಈಗ ಪ್ರೆಸೆಂಟ್ ವಾಗಿ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಇದು ಯಾವ ಲಗ್ನ ಐತೆ, ಈಗ ಪ್ರೆಸೆಂಟ್ ವಾಗಿ ಲಗ್ನ ಅನ್ನೋದು ಐತೆ ತುಲಾ ಲಗ್ನ ಇದೆ. ತುಲಾ ಲಗ್ನ ಆಗುತ್ತಾ ಇಲ್ಲ. ತುಲಾ ಲಗ್ನಗೆ ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶುಕ್ರ, ನವಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಗುರುವು, ಕೇತು ಲಾಭ ಸ್ಥಾನದಲ್ಲಿ, ಚಂದ್ರ 3ನೇ ಸ್ಥಾನ, 4ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ, ರಾಹು 5ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ, ಕುಜ, ಶನಿ, ರವಿ 6ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಇದ್ರ ಬಗ್ಗೆ ತುಲಾ ಲಗ್ನ ಆದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ, ಇದ್ರಲ್ಲಿ ಮೋಸ್ಟ್ ಯಾವ್ದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂದ್ರೆ ಲಗ್ನ ಚಂದ್ರ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ನೋಡ್ರಿ. ಪ್ರಶ್ನಕ್ಕೆ ಯಾವುದೇ ಪ್ರಶ್ನೆ ಆಗಿರ್ಬೋದು, లగ్నాధిపతి చంద్ర ఇవరు భారీ ఇంపార్టెంట్ ప్రశ్నకే. మనకి ప్రశ్నలో ఏ ప్రశ్నలు వచ్చినా చంద్రుడు లగ్నాధిపతి, లగ్నము చాలా ఇంపార్టెంట్. మనకి వాళ్ళ పని ముందుగాలుగా చూపిస్తాయి. పని అవుతుందా లేదా అనేది మనకి తెలుసు అన్నమాట. పని అవుతుందా అనుకుంటే ఇంకా ఇతరత్ర విషయాలకు కూడా చంద్రుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు అడిగిన మనస్సుకే సమాధానం కాబట్టి ಆ ವಿಧಂగా ఉంటుంది. ಹೇಳ್ರಿ ಸರ್, ಶ್ರೀಶೈಲದವರೇ ಹೇಳ್ರಿ ಸರ್. ಶ್ರೀಶೈಲದವರೇ ಹೇಳ್ರಿ. ನಮಸ್ತೆ ಹೇಳ್ರಿ. ನಮಸ್ತೆ ಗುರುಗಳೇ. ಏನ್ ಗುರುಗಳೇ ಒಂದು ಪದ್ಧತಿ ಕೇಳಬೇಕಂತ ಅನ್ಕೊಂಡೆ ಗುರುಗಳೇ. ಮಂಗಳವಾರ ಗುರುಗಳೇ, ಗುರುಗಳೇ ವಿವಾಹದ ಗುರುಗಳಿದು ಎದರ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಸರ್? ಗುರುಗಳೇ ವಿವಾಹದ ಗುರುಗಳಿದು
ನಿಮ್ದು ಹಾ, ವಾಯ್ಸ್ ಇದು ಅರ್ಧ ಅರ್ಧ ಕೇಳ್ಸಕತ್ತೈತಿ. ಇವಾಗ ಕೇಳಿಸ್ತಿದ್ವಿ ಹೇಳ್ರಿ ಸರ್. ಹಾ ಹೇಳ್ರಿ ಸರ್ ಹೇಳ್ರಿ. ಕೇಳಿಸ್ತಿದ್ವಿ ಇವಾಗ. ಅದೇ ಶಿವಾಯ ಇದು ನಮಃ. ಮಂಗಳವಾರ ದಿನ ಗುರುಗಳೇ ದೇವ್ರೂಟ ಮಾಡಿಲ್ಲ ಗುರು. ಹಾ? ಮಂಗಳವಾರ ದಿನ ಗುರುಗಳೇ ದೇವ್ರೂಟ ಮಾಡಿಲ್ಲ ಗುರುಗಳೇ. ಬುಧವಾರ ದಿನ ಸೋಮವಾರ ಮಾಡ್ಯಾರ ಊಟ ಅಂತ. ಬುಧವಾರ ದಿನ ಮಂಗಲ್ಯ ಧಾರಣ ಮಾಡ್ಯಾರ ಗುರುಗಳೇ. ಅದೇ 5 ದಿನಕ್ಕಾದ್ರೆ ಮಂಗಳವಾರ ಆಗ್ತೈತಿ, ಅಂದ್ರ ತಿರುವಾಕಕ್ ಬರಲ್ಲ ಅಂತ. ಸರ್ ನನಗೆ ನಿಮ್ದು ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಸರ್. ನಿಮ್ದು ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. రోజు ಹಾ బుధవారం రోజు పెళ్లి ఉందంటన్నా. ಹಾ మామూలుగా ప్రశ్న, బుధవారం రోజు పెళ్లి ఉంది, మంగళవారం రోజు అదే నిబంధన చేయకుండా సోమవారం చేశారంటే పెళ్లి కొడుకుని సోమవారం చేశారనమాట. చర్చగా సోమవారం 3 రోజుల ముందు కూడా చేయొచ్చు, 5 రోజుల ముందు కూడా చేయొచ్చు. సోమవారం మాడవద్దు. పెళ్లి కొడుకు అయితే ఆయన క్వశ్చన్ అడగదన్న, పందిరి తిప్పేసి 5 రోజులు అంటే మనము శుక్రవారం వేయాలని అడుగుతున్నట్లున్నాడు ఆయన. అంతే. ఎప్పుడైతే పెళ్లి కొడుకుని చేసి ఉంటారో ఆ రోజు నుంచే లెక్క చెప్పు. ఓకే. ಈಗ ಶ್ರೀಶೈಲದವ್ರೆ ನಿಮ್ಮದು ಪ್ರಶ್ನೆ ಎಷ್ಟು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ರಿ, ಎದರದ ಬಗ್ಗೆ ಪ್ರಶ್ನ? ಗುರುಗಳೇ ಹಾ ವಿವಾಹದಂತ ಗೊತ್ತಾಗಿದೆ. ಡೈರೆಕ್ಟ್ ಏನ್ ಕೇಳಕತ್ತೀರಿ ನೀವು? ವಿವಾಹದ ಅಂತ ಅರ್ಥ ಆಗಿದೆ, ಇದ್ರ ಬಗ್ಗೆ ಏನ್ ಕೇಳಕತ್ತೀರಿ? ಅದೇ ಗುರುಗಳೇ, ಮಂಗಳವಾರ ದಿನ ಶುಭ ಕಾರ್ಯಗಳು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ಬಿಡ್ದಂದು ಸೋಮವಾರ ದಿನನೇ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ಯಾರ ಗುರುಗಳು ದೇವ್ರೂಟ ಅಂತೇಳಿ. ಏನ್ ಮಾಡಿದ್ರಿ? ಸೋಮವಾರ ಏನ್ ಮಾಡಿದ್ರಿ? ವರ ಪೂಜೆ ಮಾಡಿದ್ರಿ? ವರ ಪೂಜಾ ಗುರುಗಳೇ, ಅಂದ್ರ ಪೂಜೆ ಗುರುಗಳೇ. ಹಾ ಅದು ಗುರುಗಳೇ ಸೋಮವಾರದಿಂದ ತಗೋಬೇಕು. ಸೋಮವಾರ, ಮಂಗಳವಾರ, ಬುಧವಾರ, ಗುರುವಾರ, ಶುಕ್ರವಾರ ತೆಗಿಬೇಕು. ಗುರುಗಳೇ 9 ದಿನ ಆಗ್ತೈತೆ ಅಂತ ಮಂಗಳವಾರ ದಿನ ತೆಗಿಬಹುದು. ಮಂಗಳವಾರ 9 ಯಾಕೆ ಮಾಡ್ತೀರಿ ನೀವು? 5 ದಿವಸ ಮಾಡಲ್ಲ? ಇಲ್ಲ ಗುರುಗಳು, ಅದೇನು ಫಸ್ಟ್ ಹುಡುಗಿ ಹೆಣ್ಣಿನ ಕಡೆಯಿಂದನೇ ಹುಡುಕಿ ಬರ್ಬೇಕು ಅಂತ ಏನೋ ಹೇಳಿದ್ರು ಗುರುಗಳೇ. ಹಂಗಾಗಿ ಮತ್ತ 11 ದಿವಸ ಮಾಡ್ರಿ. ಅಲ್ರಿ 11 ದಿವಸ ಮಾಡ್ರಿ. ಬುಧವಾರ ಗುರುವಾರ ಆಗ್ತೈತಲ್ಲ, 11 ದಿವಸ ನೋಡ್ರಿ ಮಾಡ್ರಿ. 11 ದಿವಸ ಮಾಡ್ಬೋದು. ಓಕೆ ಗುರುಗಳು. ಅಮಾವಾಸ್ಯೆ ಇರ್ತೈತಲ್ವ ಮುಂದೆ, ಅದಕ್ಕೆ ಮತ್ತೆ ಗುರುಗಳೇ ವಾಪಸ್ ಹಂಗೆ ಕೇಳಿದೆ. 5 ದಿವಸ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಚಲೋ ಐತಿ. ಅದೇ ಗುರುಗಳೇ, ಹಿರಿಯರು ಏನಂತಂದ್ರೆ ಅದೇ 14 ಏನು ಸಮಯ ಇರಲ್ಲ ಮಾಡ್ಬೋದು ಅಂತಂದ್ರು ಗುರುಗಳು ಒಬ್ರು. ಅದಕ್ಕೆ ಕೇಳಿ ಅವ್ರು ಹಂಗನು ಮಾಡ್ತಾರ ಸರ್. ಅಂತ ತಗೊಂಬ ಸ್ವಲ್ಪ 9ನೇ ದಿವಸ ಅಂತ ಮಾಡ್ತಾರ. ಮಾಡಬಾರ್ದು, ಹಾಕೊಂಡು ಕಳ್ಸೋದ್ರೆ ಮಾಡಬಾರ್ದು. ಓಕೆ. 7 ದಿವಸನು ಮಾಡ್ತಾರ ಸರ್. 5 ದಿವಸ ಮಾಡ್ಕೋಬಹುದು ನೀವು. 9 ದಿವಸ ಅಂತಲ್ಲ, ಶನಿವಾರನು ಮಾಡ್ಬೋದು, ಭಾನುವಾರನು ಮಾಡ್ಬೋದಲ್ಲ. ಅದು 7 ಅಂತ ಗುರುಗಳು, 7 ಬೀಳು ಅಂತ ಏನಂದ್ರು ಗುರುಗಳೇ. ಶಿವಾಯ ನಮಃ. ಹಂಗ ಅನ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಏನ್ ಬರಲ್ಲ. ಇನ್ನ 11 ದಿವಸ ಬೇಡ, ಅಮಾವಾಸ್ಯದ ಮುಂದೆ ದಿವಸನು ಬೇಡ. సరే సార్. ఓకే చెప్పు అమర్నాథ్. ఓకే సార్, అమర్నాథ్ గారు చెప్పండి. గురుగారు శుభ నక్షత్రాలు, శుభమాసాలు, శుభతిథులు, ఇలా ఉన్నాయి కదా గురుగారు. శుద్ధులు కూడా 4, 8, 12 చెప్పినారు గురుగారు. 3, 6, 11 ఉండాలి, ఈ స్థానంలో ఉండాలి పాపగ్రహాలు అని చెప్పేసి అన్నారు గురుగారు. తారాబలం దీనికి తప్పకుండా చూసుకోవాలి గురుగారు. ప్రతి ఒక్క ముహూర్తానికి కంపల్సరీ ఉన్నాయి. అంటే శుక్లపక్షంలో తారాబలం ఇట్లా ఏ పక్షంలో ఏది ప్రధానంగా ఉందా గురు? అన్ని పక్షాల్లోనే తారాబలం కంపల్సరీ చూడాల్సిందే. తారాబలం, చంద్రబలం ఉండాల్సిందే. గృహ ప్రవేశానికి కలశ చక్రము, వృషభ చక్రం అని ఉన్నాయి కదా గురుగారు. పంచాంగంలో లాస్ట్ లో ఉంటాయి. అవి చూస్తే మీకు ముహూర్తాలు దొరకవు. పంచాంగంలో ముహూర్తాలు దొరకవు. అందుకే అవి చెప్తాను నేను. అంటే ఉంటాయి, ఉన్నాయి, లాస్ట్ లో ఉన్నాయి. అవి చూసుకుంటే దొరకవు. మృత్యు అని వస్తుంది, చిరకాల అది భ్రమణం అట్లా వస్తాయి అనమాట. కొద్దిగా మంచిగా రావు. కానీ రెండిట్లో ఏది ఉన్నా సరిపోతుంది అంటుంది. ఒకటి కంపల్సరీ ఉంటది రెండిట్లో.
వృషభ చక్ర శుద్ధి అయినా కలశ చక్ర శుద్ధి అన్నిట్లో ఒకటి ఉంటుంది కంపల్సరీ. అందుకే అంటే వాళ్ళ ఈ చేసి పెట్టింది. ముహూర్తాల గురుగారు ఈ ముహూర్తాలన్నీ కూడా డిసైడ్ చేసి ఈ శుద్ధుల్ని డిసైడ్ చేస్తారా గురుగారు అట్లా? అదే అన్ని రాసి పెట్టినవే ముహూర్తాలు అనమాట. అదే దాంట్లో కొన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ దోషాలు లేకుండా ఎక్కువ దోషాలుండి ఎక్కువ శుభాలు ఇచ్చుకుంటూ పోతారు. దాంట్లో మనం ఏది మంచిది, ఏది బాగుంది, ఏది బ్రహ్మాండంగా ఉందో చూసుకొని చేసుకునేది మనము. అవన్నీ తెలుసుకుంటే మనకి ఇవన్నీ తెలవాలి కదా. ఇప్పుడు నీకు ఇవన్నీ తెలిసినాయి కాబట్టి నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు చూడగలుగుతావు, ఓ ఈ మాసాల మంచివి, ఈ మాసాలలో చూస్తావు. లేదు శ్రావణ మాసంలో అడిగిర్రు భక్తులు, సరే వాళ్ళు అడిగినప్పుడు పెట్టేసేయాలి, అది వాళ్ళ కర్మ అనుకుని అంతే. మామూలుగా అయితే నువ్వు శ్రావణ మాసం అయితే దీనికి అనుకూలం కాదండి అని చెప్పాలి. వాళ్ళు ఏమంటారు, లేదా గారు 3-4 నెలలు ఆపాలంటే కష్టము, కిరాయిలకు ఇవాళ తొందరగా అయిపోయింది, ఇల్లు అయిపోయింది ఉంది, అది ఏదో చెప్తారు వాళ్ళు. సరే ఓ నమ శివ అని మంచి నక్షత్రం చూసి కొద్దిగా గ్రహస్థితి మంచిగా ఉండేది చూసి పెట్టాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు పాటించట్లేదు. ఎవరంటే నాతో సహా మనం అందరం కూడా ఎక్కువ ఏం పాటించట్లేదు. మనం వ్యవహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనమాట. అట్లా గురుగారు, నేను చంద్రశేఖర్. చెప్పండి సార్. చంద్రశేఖర్ గారు చెప్పండి. అది సంవత్సరం లోపు గృహ ప్రవేశం చేయాలి అంటారు. సంవత్సరం దాటితే మళ్ళీ నెలలు ఏమైనా తీసుకోవచ్చా, లేకుంటే మళ్ళీ తృతీయ సంవత్సరానికి చేయాలి, అట్లా ఏమైనా ఉంటుందా? చెప్తా అండి. ఎక్కడా లేదు సార్ అది. ఏ శాస్త్రంలోనూ సంవత్సరం లోపలే గృహ ప్రవేశం చేయాలని శాస్త్రంలో లేదు. అదంతా మన వాళ్ళంతా అక్కడెక్కడ పుట్టించిందే తప్ప అది ఎక్కడా లేదండి. అదే చాలా మంది అంటారు గురువు అది విషయం. చెప్తున్నా కదా, శాస్త్రంలో అయితే లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇంటి గృహం నిర్మాణం అయిపోయిన తర్వాత. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు పెద్ద పెద్దవి ఇప్పుడు చాలా డూప్లెక్స్లు కట్టుకుంటున్నారు, తర్వాత 5-6 ఫ్లోర్లు కట్టుకుంటున్నారు, ఇబ్బంది అవుతుంది కదా. కానీ ఆ పాలు పొంగిచ్చి చేసుకునే అన్ని మధ్యమాలు, అన్ని వేస్ట్. ఏదో మనసుకి మందు వేసుకునే తప్ప అవి దాంట్లో ఏమీ రాదు. ఇల్లు కాకముందే గృహప్రవేశం ఎప్పుడు చేయమంటున్నాడు శాస్త్రంలో? డోర్లు, కిటికీలు, ఇంటికి భద్రత ఏర్పడిన తర్వాత, కాంపౌండ్ వాళ్ళే అంత భద్రత ఏర్పడిన తర్వాత గృహప్రవేశం చేయమంటున్నాడు. ఇప్పుడు అవి ఏం కాకముందే పాల వంగించుకుంటే అయిపోతుంది సంవత్సరం లోపల, తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి పాల వంగియడం, ఏదో చేయడం, అది ఏది సగం సగం అంతా ఎక్కడ. అదే చెప్తున్నా కదా, మనసుకి మందు పెట్టుకునేకి తప్ప ఆ పాల వంగించేది దాంట్లో ఏమీ లేదు ఆడ. అట్లా సంపూర్ణమైన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ లోక వ్యవహారంలో అది నడవట్లేదు. ఎవడు విన్నాడు అది? లేదు పాల వంగించేయాలి, అయిపోవాలి సంవత్సరం లోపల డేట్, కనీసం సంవత్సరం అని చెప్పి. ఇప్పుడు కార్తీక మాసంలో ప్రారంభం అయితే కార్తీక మాసం చేస్తారంటే అట్లే డేట్ పట్టుకుంటాడు. ఆ సెప్టెంబర్ 12వ తారీఖు, అక్టోబర్ 20వ తారీఖు, ఆ డేట్ ప్రకారం కూడా చేస్తారు. అది కూడా చక్కగా చేస్తారు. అంతా ఆగమాగం ఉంటది అట్లా. అంటే మనం చెప్తే కొద్దిగా భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు అనమాట. చేయొచ్చు. అట్లేం నేనైతే అట్లా చెప్తా. నేను నా భక్తులందరికి అట్లా చెప్తా. అట్లే చేయించాను కూడా నేను. ధన్యవాదాలు. కావాలంటే దీంట్లో ఇంకా వాళ్ళ ఇంటి దేవునికి ముడుపు కట్టి చెప్పాలి. ఇంకా ఇంట్లో పని ఆగిపోయి ఇంకా ఉంది, ఎక్కువ పడుతుంది అంటే వాళ్ళ దేవునికి ఇంత ముడుపు కట్టి పెట్టేస్తే అంత దాని బెస్ట్, దీనికన్నా మించి లేదు. అయిన తర్వాత గృహప్రవేశం ఇంటి దేవునికి మంచిగా అన్ని చేసుకొని వచ్చి ముడుపు చెల్లించమని చెప్పాలి. అది మంచిది. గురుగారు శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. శ్రీకాంత్ గురుగారు, ఇది స్కూల్ కి వెళ్ళడానికి ఒకటి చెప్తామన్నారు గురుగారు. ఒకటి మీకు ఇచ్చిన పేపర్ లో ఉంది చూడండి, విద్యారంభ ముహూర్తం. మీకు ఇచ్చిన దాంట్లో ముహూర్తాలు ఉంది కదా, దాంట్లో లాస్ట్ లో ఉంటుంది చూడండి ముహూర్తాలు. దాంట్లో లాస్ట్ లో ఉంది విద్యారంభం అని ఉంది. దాంట్లో ఉందని నేను ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోలే. మామూలుగా మీకు ముహూర్తాలు ఒక పేపర్ ఇచ్చాను కదా, దాంట్లో అక్షర స్వీకారం తర్వాత ఉంటది విద్యారంభం అని, అది చూసుకుంటే సరిపోతుంది. సరే గురుగారు. ఏం లేదు, ముఖ్యంగా ఏంటిదంటే పిల్లల్ని ఫస్ట్ స్కూల్ కి పంపించేదే అది. కాబట్టి అనదే దినములు ఉంటాయి కదా, అష్టమి రోజున, అమావాస్య రోజున, అవి ముఖ్యంగా పాటిస్తే సరిపోతుంది. అనదే దినముల్లో పాడ్యమి రోజున, అష్టమి రోజున, అమావాస్య రోజున, ద్వాదశి కూడా అనుకుంటా, ద్వాదశి రోజున స్కూల్కి పంపకూడదు పిల్లల్ని ఫస్ట్ సారి పంపేటప్పుడు. అంతే. అనదే దినములు చూసుకోవాలి ముఖ్యంగా, అదొక్కటి చూసుకుంటే చాలు. అది
సోమవారం నుంచి కొద్దిగా అందరు తొందరగా వచ్చేసేయండి సార్, లేట్ చేయకండి. ಸೋಮವಾರ ಇದೆ ಸ್ವಲ್ಪ ಜಲ್ದಿ ಬರ್ರಿ, 8 ಕರೆಕ್ಟ್ 8 ಗಂಟೆಗೆಲ್ಲ ಬಂದ್ಬಿಡ್ರಿ. ಯಾಕಂದ್ರೆ ಪ್ರಶ್ನೆ ಸ್ವಲ್ಪ ಮಿಸ್ ಆಗಿದ್ರು ಜಾಸ್ತಿ ಮಿಸ್ ಆಗ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಪ್ರಶ್ನೆ చాలా ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂడి. ఇప్పుడు చెప్పిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పేది ఒక ఎత్తు. ಇಷ್ಟದವರೆಗೆ ಹೇಳೋದು ಬ್ಯಾರೆ, ಈಗ ಹೇಳೋದು ಬ್ಯಾರೆ ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಇದು ಚೆನ್ನಾಗಿ ಈಸಿ ಹೇಳ್ಬೋದು, ನೀವು ಬರ್ಕೊಂಡದ್ಮೇಲೆ ನೋಡಿ ಹೇಳ್ಬೋದೇನ, తక్షణ ಹೇಳ್ಬೋದು. ఈజీగా ఉంటుంది. తులా లగ్నం అయితే పని అవుతుంది, వృశ్చిక లగ్నం అయితే పని కాదు, లగ్నం అయితే ಕಾರ್ಯ ಆಲಸ್యం అవుతుంది. చాలా ಈಸಿ ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಒಬ್ಬೊಬ್ರು ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದ್ದಾರೆ, ತುಲಾ ಲಗ್ನ ಆಗಿದೆ, ತುಲಾ ಲಗ್ನ ಆದ್ರೆ ಜಲ್ದಿ ಶೀಘ್ರವಾಗಿ ಕೆಲಸ ಆಗ್ತೈತೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ವೃಶ್ಚಿಕ ಲಗ್ನ ಆಗೈತೆ, ಕೆಲಸ ಆಗಲ್ಲ, ಈಗ ಬ್ಯಾಡ್ರಿ ಹೋಗ್ಬ್ಯಾಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. ಧನುಸ್ಸು ಲಗ್ನ ಆದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕಾರ್ಯ ಆಲಸ್ಯ ಆಗುತ್ತೆ, ಸ್ವಲ್ಪ ಆಲಸ್ಯವಾಗ್ತೈತೆ. ఈజీಯಾಗಿ ಹೇಳ್ಬೋದು. ప్రశ్న చాలా ఈజీ అండి. కొద్దిగా అంటుకోయిందంటే మాత్రం మొత్తం ప్రశ్ననే చూస్తారు. ఇంకా గ్రహాల గురించి, రాశుల గురించి చదవండి. గ్రహాలు రాశుల ಬಗ್ಗೆ ఓದ್ರಿ ಚೆನ್ನಾಗಿ. మళ్ళీ తిప్పాలి. స్థిర రాశులు, దిశోభావ రాశులు, శిశోదయ రాశులు, పృష్ఠోదయ రాశులు, ఉభయోదయ రాశుల నుంచి బాగా చూసుకోవాలి. ఈ రాశుల ಬಗ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ನೀವು ಓದ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಇನ್ನ ಯಾರನ್ನ ಡೌಟ್ ಇದ್ರೆ ಕೇಳ್ಬೋದು ಸರ್. ಇದು ಮುಹೂರ್ತದ ಬಗ್ಗೆ ಏನೋ ಡೌಟ್ ಇದ್ರೆ.